నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు. ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం, మార్చి 15వ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు. రాహుతో కలుస్తుంటారు, శనితో కలుస్తూ ఉంటారు. అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ గోచారంలో అంగారక యోగము, మీరు తమ్నెల్ చూస్తూ ఉంటారు, అంగారక యోగము, బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము, అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము. ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది, లేదా కోట్లు సంపాదిస్తారు. అలానే ఈ రాశుల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది. ఇలాంటి తమ్నెల్ మీరు చూస్తూ ఉంటారు. ఇవి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము. ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు. గోచారంలో అలా రూచక యోగం కానీ, మహాలక్ష్మి యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో, ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు. మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే, చూడండి, ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, కుజ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు? రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ మహాదశ జరుగుతూ ఉంటుంది, రాహుతో కలుస్తున్నాడు. సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. శుక్ర మహాదశ ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం. శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి ఉచ్చస్థానము. సో వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. వాళ్ళ జాతకరీత్యా శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వచ్చు. బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి
కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు. శుక్రదశ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలు అనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది. సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు. సో ఇది అర్థం చేసుకోండి. అలానే ప్రతి దానికి హోమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి, మన కర్మ తగ్గుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి, ఇంకా వేరే అవసరం లేదు. అంతెందుకండి, ఓం నమ శివాయ నమ శివాయ రోజు పొద్దున్నే 1000 సార్లు చదువుకోండి చాలు, ఇంకా మీకు వేరే అవసరం లేదు. సో గోచారంలో బుధాదిత్య యోగము, మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తించండి. ఇది ఫ్యాక్ట్. జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు. సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ఇది అంతే, అవసరం లేదు. జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి. ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి. ఒక టెస్ట్ పెట్టండి, ఇది కరెక్టా రాంగ్ అని. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసం నుంచి అయినా మిథున రాశి వాళ్ళకి బాగుంటుందా అని చూసుకున్నట్లు కనుకైతే, ముఖ్యంగా జన్మంలో గురువు గారు వక్రించి సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ వక్ర త్యాగం చేస్తున్నారు. పంచమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో, అందులోన మీనరాశి ఆయనకు ఉచ్చస్థానం అవుతుంది. అలాంటి దశమ స్థానంలో, కేంద్ర స్థానంలో, ఉచ్చస్థానంలో శుక్రుడు సంచారం చేయడం అనేది చాలా శుభయోగము. గత కొన్ని రోజుల నుంచి, అంటే గత 2 మాసాలు 3 మాసాల నుంచి ఈ సప్తమ అష్టమ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడింది, పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇవన్నీ మీరు చాలా ఒత్తిడులు, అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే ఈ ఒక మాసం నుంచి అవన్నీ తగ్గుతాయి. మీరు ఏదైతే అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో, అలానే ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో ఏదైతే ఇన్ని రోజులు విఘ్నాలు పడి, చాలా కష్టాలు పడి, మానసిక ఒక క్షోభకి గురి అయ్యి వచ్చారో, ఇక మీద అవన్నీ తగ్గుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ బదిలీలు, ఇంట్లో ఉన్న ఒత్తిడులు తగ్గడం లాంటిది, భార్య భర్తల మధ్య మంచి అనుకూలతలు ఏర్పడే సూచనలు, ఇలాంటి శుభ యోగాలు మంచిగా నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా మాత్రమే కొంచెం సామాన్యంగా ఉండబోతున్నది. ఆర్థికంగా ఇన్ని రోజులు మీరు చాలా ఖర్చులు చేశారు, కుటుంబ రీత్యా ఇబ్బందులు పడ్డారు, ఆర్థిక విషయాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే ఆర్థిక విషయాల్లో సామాన్యంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఉండవు, కొంచెం తగ్గుతాయి. ప్రశాంతంగా ఉండుతారు, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మంచి మంచి కళలు మీకు మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఏం చేయాలి అభివృద్ధి కోసం, నేను ముందుగా అంటే అప్కమింగ్ డేస్లో నేను ఏం చేస్తే బాగుంటుంది, నేనేం చేయాలి, ఈ సంవత్సరం ఎలాంటి పంటలు పెట్టాలి, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏదైతే మీరు ఆ ఆలోచనలు పెట్టుకుంటారో అవన్నీ కూడా ఈ కాలమంతా మీకు కలిసి వచ్చే సూచనలే ఉంటాయి. మీకు ఇబ్బందులు తగ్గుతున్నాయి. అయితే జాతకరీత్యా కూడా మీ జాతకరీత్యా ఏ దశాభుక్తులు జరుగుతున్నాయో అవి చాలా ముఖ్యమైనది. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మిథున రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. దీన్ని గుర్తించుకోండి, వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మిథున రాశి వాళ్ళకైతే ఈ ఒక మార్చి మాసం నుంచి క్రమేణంగా ఆ ఉన్న ఆటంకాలు, ఆ ఒత్తిడులు, ఆ ఆరోగ్య విషయాలు కావచ్చు, కౌటుంబిక విషయాలు కావచ్చు, ఆ ఉద్యోగ విషయాలు కావచ్చు, ఆ ఒత్తిడులు విఘ్నాలన్నీ తగ్గి కాస్త మానసిక ప్రశాంతత అనేది ఏర్పడే సూచనలు ఉంటున్నాయి. మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు మహాలక్ష్మి ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన, అలానే శ్రీరామ
శ్రీరాముడికి సంబంధించిన జపాలని మీరు చేసుకోవడము, ఇలాంటివి మీరు చేసినట్లు కనుక అయితే, లేదా శ్రీరామ మందిరానికి తరచుగా వెళ్ళి రావడం అనేది మీకు చాలా మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.